అంతర్జాతీయ రాజకీయాల్లో మరో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఘట్టానికి కాలం సన్నద్ధమవుతోందా? వచ్చే నెల భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కానుండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి కలిగిస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యంలో ఈ ముగ్గురు శక్తివంతమైన అగ్రనేతలు ఒకే వేదిక పంచుకోబోతుండడం గ్లోబల్ పాలిటిక్స్లో సరికొత్త చర్చకు తెరలేపింది. సోషల్ మీడియాలోని కొందరు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, వ్యాఖ్యాతలు ఈ పరిణామాన్ని అమెరికాకు బిగ్గెస్ట్ పీడకలగా చెబుతున్నారు. అయితే పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి చెక్ పెడుతూ గ్లోబల్ సౌత్ దేశాల బలాన్ని చాటి చెప్పే దిశగా ఈ భేటీ ఉండబోతుందని వారు భావిస్తున్నారు. ఆర్థిక ప్రాధాన్యత కోణంలో చూస్తే ఈ మూడు దేశాల కలయిక అత్యంత బలమైంది. కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా చైనా, భారత్, రష్యాల ఆర్థిక వ్యవస్థ విలువ ఏకంగా $70.7 ట్రిలియన్. ఇది ప్రపంచ మొత్తం ఆర్థిక వ్యవస్థలో దాదాపు 3వ వంతు కావడం విశేషం. తయారీ, సాంకేతికత, ఇంధన వనరులు, వ్యవసాయం, అరుదైన ఖనిజాల వంటి అత్యంత కీలకమైన రంగాల్లో ఈ మూడు దేశాలదే పైచేయి. ఈ బ్రిక్స్ సదస్సులో పలు కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు సభ్య దేశాల మధ్య స్థానిక కరెన్సీలోనే వ్యాపార లావాదేవీలు నిర్వహించడం, గ్లోబల్ సప్లై చైన్ను మరింత బలోపేతం చేసి పరస్పర ఆర్థిక సహకారాన్ని పెంచడం, ఐక్యరాజ్యసమితి వంటి గ్లోబల్ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ప్రాధాన్యం కల్పించడం ధ్యేయంగా పెట్టుకున్నారు. అయితే ఈ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ భారత్ తన బహుముఖ దౌత్య విధానాన్ని చాకచక్యంగా కొనసాగిస్తోందా? ఓవైపు అమెరికా, ఐరోపా దేశాలతో సన్నిహితంగా ఉంటూనే మరోవైపు రష్యా, చైనాలతో వ్యూహాత్మక బంధాన్ని కాపాడుకుంటూ గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా నిలుస్తోంది. ఇటీవలే బ్రిక్స్ కూటమి విస్తరణ జరగడంతో దీని ప్రభావం పరిధి ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మందికి విస్తరించాయి. ఈ నేపథ్యంలో భారత్ వేదికగా జిన్పింగ్, పుతిన్, మోదీల భేటీ కేవలం ఒక దౌత్యపరమైన సమావేశంగా మిగులుతుందా, లేక ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త ధృవీకరణకు నాంది పలుకుతుందా అన్నది వేచి చూడాలి.